డిప్యూటీ సీఎం కొండదల పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు జీవించి రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం పనిచేయాలని జనసేన పార్టీ వీర మహిళలు ఆకాంక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ 2వ డివిజన్ పరిధి తోట సుబ్బారావు నగర్లో గల వీర మహిళ దుగ్గాడ కుమారి ఆధ్వర్యంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల మేరకు డివిజన్ వీర మహిళలు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీర మహిళలు పవన్ కళ్యాణ్ జన్మదిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వీర మహిళలు దుగ్గాడ కుమారి, హైమావతిలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివోఏ జిల్లా అధ్యక్షురాలు కందా గంగా భవాని, ముంచులూరి అనంతలక్ష్మి, వరలక్ష్మి దేవి, సౌజన్య, దివ్య 1-2 డివిజన్లకు చెందిన ఆర్పీలు పాల్గొన్నారు. తరపున వచ్చి ఇచ్చేసిన ఆర్పీలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ సమావేశమైన కారణం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన మంచి మహానాయకుడు. మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన పరిపాలనలో విశాల హృదయంతో మంచి వ్యక్తిత్వంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారి హయాంలో మనందరం పనిచేయడం, చాలా ఆయన పరిపాలనలో మనం మనుగడ కొనసాగించడం, చాలా గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పవన్ కళ్యాణ్ చిరకాలం ఇలాంటి పుట్టినరోజులు 1000 పుట్టినరోజులు జరుపుకోవాలని, మహాకూటమి ఇలాగే అభినందనలతోటి ఆనందంతో ప్రజారంజకంగా పరిపాలించాలని, ప్రజలందరూ వాళ్ళ నీడలో అన్ని విధాల సహాయాలతో ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు వీర మహిళలు అందరం ఆయన పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలాగ ఆయన మంచి కార్యక్రమాలు, ఆయన చేసే మంచి పనులకి ఇదే కూటమి ప్రభుత్వం, ఈ జనసేన 15 సంవత్సరాలు ఆయన మనతో ఉండి మంచి పనులు చేయాలని, మనకు మంచి నాయకుడిగా మనం ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.